సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి భారత పార్లమెంట్లో చరిత్ర సృష్టించారు. భారతదేశపు తొలి బహిరంగ క్వీర్ స్వలింగ స్వపర్క పార్లమెంట్ సభ్యురాలుగా నిలిచారు. తాజాగా టీఎంసీ తరఫున రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయడంతో ఆమె ఎల్జీబీటీక్యూ సమాజానికి ప్రాతినిధ్యాన్ని పెంచే ముఖ్యమైన ఘట్టంగా అయితే ఇది చరిత్రలో నిలిచింది. అలాగే దీంతో మేనకా గురుస్వామిపై ఇప్పుడు దేశవ్యాప్త చర్చ కూడా జరుగుతుంది. ఇంతకీ ఎవరి మేనకా గురుస్వామి? స్వలింగ సపర్కురాలిగా క్వీర్ బహిరంగంగా ప్రకటించుకున్న 51 ఏళ్ల సుప్రీంకోర్టు లాయర్ మేనకా గురుస్వామిని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తాజాగా రాజ్యసభకు ఎంపిక చేసింది. అయితే దీంతో ఆమె నిన్న రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ఇదో ప్రగతిశీల నిర్ణయంగా కూడా ప్రశంసలు అందుకుంటుంది. ఎంపీగా ప్రమాణం తర్వాత తాను సమానత్వం, సౌభ్రాతృత్వం, వివక్ష రహిత సహజంగా కోసమైతే నిలబడతానని గురుస్వామి సగర్వంగా ప్రకటించారు. ఇక 1974లో హైదరాబాద్లో జన్మించిన మేనకా గురుస్వామికి అద్భుతమైన విద్యా నైపుణ్యం, సుప్రసిద్ధ న్యాయవాద వృత్తి నేపథ్యం ఉంది. మేనకా తండ్రి మోహన్ గురుస్వామి ఆర్థిక మంత్రిత్వ శాఖకు మాజీ సలహాదారు. తల్లి మీరా గురుస్వామి ఒక ప్రకటన నిపుణురాలు. 1997లో నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా నుండి మేనకా బ్యాచిలర్ ఆఫ్ లాస్ డిగ్రీని పొందారు. 1998లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి వెళ్లే ముందు అప్పటి భారత అటార్నీ జనరల్ అశోక్ దేశాయ్తో కొంతకాలం పనిచేశారు. 2000 ఆక్స్ఫర్డ్ నుండి బ్యాచిలర్ ఆఫ్ సివిల్ లా, 2001లో హార్వర్డ్ లా స్కూల్ నుండి మాస్టర్ ఆఫ్ లాస్ డిగ్రీలను సాధించారు. అలాగే భారత్, పాకిస్తాన్, నేపాల్లో రాజ్యాంగానికి సంబంధించిన అంశాలపై కూడా సిద్ధాంత వ్యాసానికి 2015లో ఆక్స్ఫర్డ్ నుండి డిఫిల్ పట్టా పొందారు. ఇక 2018లో సెక్షన్ 377ను రద్దు చేయడానికి దారితీసిన కేసులో సుప్రీంకోర్టులో వాదించిన న్యాయవాదుల్లో మేనకా గురుస్వామి కూడా ఒకరున్నారు. సెక్షన్ 377ను రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని ఉద్వేగభరితంగా వాదించినప్పుడు గురుస్వామి స్వలింగ సపర్కాన్ని నేరంగా పరిగణించే వలసవాద చట్టం పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుందని కూడా బలంగా వాదించారు. గురుస్వామి వాదించిన ఇతర కేసుల్లో విద్యా హక్కు చట్టం కేసు ఒకటి. ప్రైవేట్ ఆన్ ఎయిడెడ్ పాఠశాలలు బలహీన వర్గాల పిల్లలకు తమ సీట్లలో 25% కేటాయించి ఉచిత విద్యను అందించాలని కోరే నిబంధన కూడా రాజ్యాంగ బద్ధతను ఆమె వాదించారు. సుప్రీంకోర్టులో నందిని సుందర్ వర్సెస్ ఛత్తీస్గఢ్ రాష్ట్ర కేసులో గురుస్వామి కీలక వాదనలు వినిపించారు. మావోయిస్టులను ఎదుర్కోవటానికి ప్రభుత్వం మద్దతిచ్చిన ప్రైవేట్ మిలీషియా అయిన సల్వా జుడుంకు వ్యతిరేకంగా ఆమె వాదించారు. 2012లో మణిపూర్లో సాయుధ బలగాలచే 1528 మంది ప్రజల అదనపు న్యాయ హత్యలకు కూడా సంబంధించిన కేసులో గురుస్వామిని సుప్రీంకోర్టు సలహాదారుగా నియమించింది. ఈ సంఘటనలపై ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఆమె కోర్టుకు సలహా ఇచ్చారు.